మెట్రోలో ఫస్ట్ టైం పేరెంట్స్‌ని పిలుచుకపోతే ఏ మజా ఉంటుందంటే, ఆ మజా ఉంటుందండి. అదైతే నేనైతే ఈరోజు ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. నేనైతే ఇంగ మహాలక్ష్మిలో ఇస్కాన్ టెంపుల్ నుంచి బనశంకరికి వచ్చాను. మెట్రో ఎక్స్‌పీరియన్స్ అయితే పేరెంట్స్‌ని పిలుచుకపోవడం ఆనందాన్ని మంచిగా ఇచ్చిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. మా ఫాదర్, మదర్ ఫస్ట్ టైం మెట్రో ఎక్కారు నాతో. అది ఇంగా హ్యాపీనెస్సే వేరే. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇంకోటేమంటే ఇక్కడ నాకు 2 సర్ప్రైజెస్ అయినాయి. మా అమ్మకి మెట్రో పిలుచుకుపోయాను. ఫస్ట్ టైం మా అమ్మని ఎస్కలేటర్ కూడా ఎక్కించాను. అదైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూసారు కదండీ మెట్రో. అది బెంగుళూరులో ఇన్ని రోజులకి నేను 3 ఇయర్స్ నుంచి ఉన్నాను. మా మదర్, ఫాదర్ వచ్చినాక మెట్రో వద్దనుకున్నాను. ఎందుకంటే కొంచెం భయమేసింది. కానీ ఒకసారి ట్రై చేద్దాం ఏమైతది పిలుచుకపోదాం. కొంచెం ధైర్యం చేసి పిలుచుకుపోయాను. ఎందుకంటే ఎస్కలేటర్ అవి ఎక్కాలంటే కొంచెం కష్టం మా పేరెంట్స్‌కి. లిఫ్ట్ ఉంటుంది కానీ కొన్ని ఏరియాస్‌లో ఉండదు. కానీ అయితే మెట్రో మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఎక్కిన మెట్రో ట్రైన్ ఇదే అండి. ఫస్ట్ వచ్చినది మా ముందు వచ్చింది. ఇంక ఈ మెట్రో ట్రైన్ ఎక్కి ఇంక దీనిలో వెళ్ళిపోయాము. అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యారు. సీట్ దొరుకుతుందో లేదంటే కొంచెం టెన్షన్ ఉంది. కానీ అందరు మా పేరెంట్స్, ఫాదర్, మదర్‌ని చూసి ఒక్కొక్కరికి ఒక సీట్ ఇచ్చారు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇక్కడ నేనైతే ఒక అడ్వెంచరే తీసుకున్నానని చెప్పుకోవచ్చు. మీరు కూడా మీ లైఫ్‌లో అడ్వెంచర్ తీసుకున్నట్టయితే నా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి మా మదర్ ఎక్స్‌కలేటర్ ఎలా వస్తుందో మా మదర్, ఫాదర్. ఇదైతే మై లైఫ్ టైమ్ మెమొరబుల్ వీడియో. ఎంజాయ్ చేశాను చాలా బాగా. మీరు కూడా ఈ వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఎప్పుడైనా మీ లైఫ్‌లో కూడా ఇలాంటి అడ్వెంచర్స్ తీసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సంతోషపడతారు అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.